సరే వస్తాను, మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి. ఒక్కసారి దేవర మనోహర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి మరి ఇప్పుడు ఓవరాల్గా అయితే అసలు ఆ భూములు మావి కాదని చెప్పేసి వాళ్ళే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు స్వాధీనం చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత, ఇష్టం వచ్చినట్టు మీరు ఎలివేట్ చేసుకుంటూ పోతున్నారు ప్రతిరోజు కూడా అనేసి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? ముందుగా రాజు గారు, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి అలాగే నాతోటి ప్యానల్ సభ్యులందరికీ కూడా కానీ పేరు పేరున శుభోదయం. ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సాక్షి పేపర్ని, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారో అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులని డిబేట్లోకి వచ్చే మాట కూడా ప్రభుత్వం కానీ ప్రజలు ఫస్ట్ పట్టించుకోవాలి. మిత్రులు ఏదో మాట్లాడుతున్నారు. సో ముందుగా సబ్జెక్ట్ మ్యాటర్ లేక వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు కానీ, పెద్దిరెడ్డికి సంబంధించిన ఆస్తులు కానీ ఎప్పుడు కానీ అది కొన్ని సంవత్సరాలు తీసుకున్నా సరే, గత 30 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చిత్తూరు జిల్లాను శాసిస్తున్నాడు, రాయలసీమను కూడా శాసిస్తున్నాడు. అలాంటి వ్యక్తి పేరు ఎత్తడానికే భయపడే రాజకీయ నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో అతను భూములు ఏదైతే ప్రభుత్వ భూములు ఆక్రమించి, ఇతను మిత్రులు చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు, అతని కాదండి, అతను కాకపోతే ఎవరు ట్రెంచింగ్ వేశారు? నువ్వు పోయి వేసావు, నేను పోయి ట్రెంచింగ్ వేసామా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్రమించుకోకపోతే దానికి ఫెన్సింగ్ వేశారు. ఎవరు వేశారు? మీరు వెంకటేశ్వర రెడ్డి గారు వేశారా, లేదా ప్రైమ్ 9 రాజు గారు వేశారా, దేవర మనోహర్ గారు వేశారా? మీరు ఇంత ముందు ఏదో చెప్తున్నారు, మేము స్టేట్మెంట్ ఇచ్చాము మాది కాదని. మీరు స్టేట్మెంట్ ఇచ్చి కాకపోతే మీరు నేను వచ్చేస్తావా లేదా అతనేసినాడా? సో క్లారిటీగా అక్రమంగా ఫెన్సింగ్ చేసిన వాళ్ళ మీద మీరు చర్య తీసుకోండి, తప్పే ఉంది. చెప్పేదేనండి, కూటమి ప్రభుత్వం వచ్చాక మీలాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగా స్కామ్లు చేస్తూ ఓకే ఒక ప్రభుత్వంలో ఇవ్వాల్సిన పన్నులను ఇంకో దాంట్లోకి తీసుకు చేసింది లేదు. ఈ రోజుకి మీరు గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది తెలియదు మీకు. సార్, పంచాయతీ సర్పంచులు అనే మాట మర్చిపోయినారు. అలాంటిది ఒక్కసారిగా గ్రామ పంచాయతీలు నిర్వహించి, పంచాయతీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, ఈ విధంగా ప్రజలు భాగస్వామ్యం చేయాలా ప్రభుత్వం అని చెప్పిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా మీరు కనీసం మీకు ఫారెస్ట్ ల్యాండా, ప్రభుత్వ భూమా, లేకపోతే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఏం తెలియదు. మీకు నచ్చిన చోట మీకు భూమి నచ్చితే మరుసటి రోజు పొద్దున్నే కిందకి దానికి ఫెన్సింగ్, మన రౌడీజం అన్ని ఉంటాయి. అదే ఈ రోజు అలా కాదు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సరే, ఆ టీడీపీ నాయకులు తప్పు చేసినా, జనసేన నాయకులు తప్పు చేసినా, లేదు బీజేపీ నాయకులు తప్పు చేసినా, ఇది తప్పు అని మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ప్రశ్నిస్తా అంటారో అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నా సరే, అధికార పక్షంలో ఉన్నా సరే ప్రశ్నిస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి లాగా శవాల పడితే పరిగెత్తుకుంటా వచ్చే రకం కాదు. లేదు, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే మానవతావాదిగా మొన్న మా ఎర్రావరపల్లి మండలం, చంద్రగిరి నియోజకవర్గం, చిన్నకొట్టగిల మండలంలో ఒక రైతు చనిపోతే అప్పటికప్పుడు అటవీ శాఖ నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మొన్న వీర జవాన్ మృతి చెందితే కూటమి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి 25 లక్షలు ఇచ్చి, అదే తన పర్సనల్ ఫండ్ నుంచి 50 లక్షలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే అతని జీవిత కాలంలో 10 రూపాయలు పిల్లికి భిక్షం పెట్టాడా? పిల్లికి భిక్షం పెట్టాడా చెప్పండి. ఈ రోజు అంటే ప్రతిపక్షంలో ఉన్నాడని శవం పడితే చాలు పరిగెత్తుకుంటా వచ్చి శవ రాజకీయాలు చేసుకుంటూ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల మీద పోరాడయ్యా అంటే పోయి బెంగళూరు ఎలంక ప్యాలెస్ లో కూర్చుంటారు. ఇదా మీరు ప్రభుత్వంలో చేసేది? ప్రశ్నించేది. నెక్స్ట్, ప్రతిపక్షం అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే తీసుకునేది. మనం పోయి బెగ్గింగ్ చేసుకునేది కాదు. మాకు ప్రతిపక్షం ఏంటి, మాకు ప్రతిపక్షం ఏంటి. నీకు ప్రజా సమస్యల మీద పోరాడాలంటే ప్రతిపక్షం అవసరం లేదు. నువ్వు ఏ నాయకుడు అవసరం, నువ్వు కామన్ మ్యాన్ గా ప్రశ్నించవచ్చు. ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో 11 మంది ఉన్నారు, ఏం బిక్తున్నారు? ఏం గాడిదలు కాస్తున్నారా? సో కాబట్టి మీరు ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మీకు ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల మీద పక్క రాష్ట్రాల దగ్గర ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఈ రోజు కుంకి ఏనుగులు తీస్తున్నారు. ఎందుకంటే రైతులు పొలాల్లో పని చేస్తుంటే ఏనుగుల ద్వారా చనిపోతున్నారు అని కుంకి ఏనుగులు తీస్తున్నారు, కుంకి ఆపరేషన్ చేస్తున్నారు. అదే విధంగా మీకు తెలుసో తెలుదో రైతులకి పలానా చోట జరుగుతా ఉంటే క్రాప్ కి కనీసం 5 సంవత్సరాల పనుల రైతులు అనే పాపన పట్టించుకున్న నాదులు లేరు. మీరు ఏమన్నా మాట్లాడితే రైతు భరోసా అని చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని మీది కలిపేసి 12,000 చెప్పేవాళ్ళు. ఏ రోజు రైతు బాగుపడిన చరిత్ర లేదు మీ యొక్క 2019 నుంచి 24 వరకు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు అట్టడుగున ప్రభుత్వం అట్టడుగున మీ 5 సంవత్సరాల పాలనలో
అట్టడుగులోకి వెళ్తున్న ప్రతి ఒక్క పాలనని గాడిలోకి పెట్టి తీసుకున్న వ్యక్తులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. మీరు తెలిసినట్లయితే ఈ రోజు గ్రామ పంచాయతీలు అవుతానేమి, ఓకే మనోహర్ గారు టైం అవుతుంది. ఒక్క నిమిషం. మనకు ఇప్పుడు విమర్శలు కాదు మనకు కావాల్సింది ఏంటి? పర్ఫెక్ట్గా రూల్ ప్రకారం భూముల స్వాధీనం జరుగుతుందా, నిజంగా ఆ భూములకు సంబంధించినటువంటి కబ్జాలు జరిగాయా, కబ్జాలు జరిగి ఉంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుందా లేదా? వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా నేను అడిగిన ప్రశ్న అదే. అంటే దానికి ఒక రూల్ ఉంటుంది, దానికి నోటీసులు ఇస్తారు, దాన్ని బట్టి స్వాధీనం చేసుకుంటుంటారు. ఒకేసారి స్వాధీనం చేసుకోవడం అనేది ఉండదు. మీరు కూడా అడ్వకేట్ కాబట్టి మీకు బహుశా ఏకే నాయక్ గారితో మాట్లాడి, అదే విధంగా డిఎఫ్ఓలతో మాట్లాడి 1కి 4 సార్లు సర్వే చేసి ఈ సర్వే నంబర్ ఫారెస్ట్ కింద ఉందా లేదా చెక్ చేసి దాని తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు మీకు రాజు గారు సింపుల్, వెంకటేశ్వర రెడ్డి గారికి రాజు గారికి ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు వాళ్ళకి కాకపోతే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఆ భూముల దగ్గర ఫెన్సింగ్ వేసుకున్న వ్యక్తి వచ్చి సార్ ఓపెన్ స్టేట్మెంట్ అన్నారు, మనకు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారట కదా, మాకు సంబంధం లేదు, ఆ భూములు మాకు సంబంధం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. మరి సంబంధం లేనప్పుడు వాళ్ళకి ఎందుకు ఆపాదించాల్సిన అవసరం వచ్చింది? దాని పక్కన ఎవరు భూములు ఉన్నాయి, దాని పక్కన సర్వే నంబర్ 10/1 ఉన్నది, 10/2 యూత్ ఉన్నది, 10/2 పెద్దరెడ్డి పేరుతో ఉంది, పెద్దరెడ్డి గారి సతీమణి పేరుతో. 10/1 అనేది ప్రభుత్వ భూమిగా ఫెన్సింగ్ చేశారు. నేను తప్పు చెప్తా, మీరు తప్పు చెప్తా, సర్వే తప్పు చెప్తుందా? కానీ ప్రభుత్వ రికార్డులు తప్పు చెప్తాయా? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనోహర్ గారు కంటిన్యూ చేద్దాం ప్లీజ్. కొంచెం ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత